హలో అందరికీ. మా ఇంట్లోనైతే ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నాము. ఇలా మేమైతే కరెక్ట్ క్వాంటిటీ అయితే తీసుకుంటాము. మెంతి పొడి, ఆవ పొడి అన్నీ సరిగ్గా క్వాంటిటీ వైస్ తీసుకొని పచ్చడి అయితే పెడతాము. చూడండి కారం కూడా కొలత ప్రకారమే తీసుకుంటాము. ఎన్ని వక్కలకు ఎంత కారం తీసుకోవాలన్నా అంతే తీసుకుంటాము. ఎందుకంటే 1 ఇయర్ వరకి పచ్చడి అనేది ఉండాలి కాబట్టి ఇలా క్వాంటిటీ అండ్ క్వాలిటీ అయినా చూసుకొని పెట్టేస్తాము. చూడండి పోపు పెడుతున్నాము. పోపులో ఎల్లిపాయ దంచేయడం, పోపు వాసన వస్తేనే అసలు పచ్చడి పెడుతున్నామని తెలుస్తుంది. ఆ పోపుని ఇలా కారంలో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆవకాయ అంటేనే ఇంకా అంతే కదా. ఇలా ముక్కలను వేసేసుకొని ఆవకాయ ముక్కలు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న దాన్ని ఇలా జార్లో వేసేసుకొని నిల్వ ఉంటుంది కాబట్టి ఆ జార్లో పెట్టేసుకోవాలి. లాస్ట్కి అయితే అయిపోయిన తర్వాత ఉంటుంది ఇంకా మజా. కొంచెం అన్నం అంతా కలుపుకొని అలా తింటే ఇంకా ఆహా, ఆవకాయన మజాకన. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.